హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా స్టిచ్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మనకు చిన్నపిల్లలకి కుళ్ళు ఏ విధంగా కుట్టుకోవాలో కట్ చేసి పొడవు 13 ఇంచెస్ పెట్టుకోవాలి. విడ్త్ ఒక 6 ఇంచెస్, లేకపోతే 7 ఇంచెస్ 7.5 ఆ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునే విధంగా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పీస్ మీద పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పింక్ కలర్, నేను బ్లూ కలర్కి ఆపోజిట్గా పింక్ కలర్ కుచ్చులు పెట్టుకోవడానికి తీసుకుంటున్నాను. పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేనైతే. మీకు కూడా ఈ విధంగా అయితే మీరు కూడా ఈ విధంగానే అలాగనే కట్ చేసుకోండి. నెక్స్ట్ పై వైపు రాంగ్ సైడ్ ఉండేటట్టు చూసుకొని, రైట్ సైడ్ లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకొని ఈ విధంగా 3 మూలల కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తిరిగి ఎక్స్ట్రా ఏమైనా ఇక్కడ థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోవాలి. నాకు స్టిచ్ పడలేదు, నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ నీట్గా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. థ్రెడ్స్ అయినా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా లైనింగ్ పీస్ అయినా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినట్టయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్గా వస్తుంది. ఈ విధంగా తిరగ వేసుకుని టాప్ స్టిచ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం సీదా చేసుకుందాం. పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోస్ పోస్ట్ చేయగానే మన వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ నేను కుర్చీలకు తీసుకున్న పీసెస్ని ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న పీస్ని ఒక సైడు నేను ఒక ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగానే కుట్టుకోండి. ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత మరొక సైడ్ జాయింట్ చేసుకొని కుచ్చి పెట్టుకున్నాను. ఈ విధంగా మనం నాడలకు తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ లెంత్, ఒక 5-6 ఇంచెస్ పొడవు తీసుకున్నాము. దాన్ని ఈ విధంగా నాడ రూపంలో మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని 2 నాడలు మనం ఈ విధంగానే తయారు చేసుకోవాలి. రెండవ నాడ కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకుందాం. మనం రెండవ నాడ కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసుకొని మనం తయారు చేసుకోవాలి నాడలు. అలానే మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లోనే చిన్నపిల్లలకి మీరు ఈ విధంగా మిషన్ ఉన్నట్లయితే స్టిచ్ వేసుకోవచ్చు ఈజీగా, ఎక్కడికో వెళ్ళకుండా. మన దగ్గర క్లాత్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నాడలు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని రెండవ నాడ కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి.
ఇక్కడ బ్యాక్ సైడు ఇక్కడ ఒక 6-7 ప్లీట్స్ వస్తాయి. ఆ ప్లీట్స్ పెట్టుకుంటూ మనం కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని దాన్ని ఈ విధంగా తిరగ వేసుకొని ఈ విధంగా వస్తుంది గుల్ల. కానీ ఇక్కడ మనం దీన్ని తిరగ వేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక పాదం వరుసలో ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ లెంత్ పొడవులో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఈ విధంగా ఉంటుంది కుల్ల. ఈ విధంగా ఒక డైమండ్ షేప్లో 3 ఇంచెస్ విడ్త్ 3 ఇంచెస్ లెంత్ చూసుకొని డైమండ్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నది దాన్ని మనకు వెనక అక్కడ ఉంది కదా ప్లేస్, ఈ విధంగా డైమండ్ షేప్లో మనం స్టిచ్ వేసుకున్నది ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా డైమండ్ షేప్లో మనం తయారు చేసుకున్న దాన్ని ఇక్కడ ఈ విధంగా కుళ్ళకు దానిపైన ఈ విధంగా పెట్టుకొని డైమండ్ షేప్లో పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న దాన్ని ఇక్కడ నీడిల్ దింపుకొని దానిపైన కార్నర్ దగ్గరగా ఒక నీడిల్ దింపుకొని ఈ విధంగా 4 మూలల స్టిచ్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కార్నర్కి వచ్చేసరికి నీడిల్ దింపుకోవాలి. నీడిల్ దింపుకొని మళ్ళీ కార్నర్కి వచ్చే వరకు స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఈ విధంగా క్లాత్ని సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకోండి ఈ విధంగా నాలాగానే మీరు కూడా. చాలా ఈజీ ఈ గుల్ల కుట్టడం. స్టిచ్చింగ్ రావాలంటే పేషెన్సీ కంపల్సరీ ఉండాలి. పేషెన్సీ లేకపోతే ఏ పని మనం చేయలేం. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఒక స్టిచ్ వేసుకున్నాను, మీరు కావాలంటే మరొక స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఉంటుంది కుల్ల. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. మీకు కనుక ఈ కుల్ల నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే కుల్ల కుట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే మీ పిల్లలకు కుల్ల కుట్టేయండి. ఈ విధంగా ఈజీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.